నమస్కారం న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. గన్నేరువరం గడ్డపై హిందూ శక్తి ప్రదర్శన అఖండ భారత అవనిపై ధర్మ రక్షణే ధ్యేయంగా గన్నేరువరం గడ్డ సాక్షిగా చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మార్చి 19 కాదు, ఏప్రిల్ 19 క్యాలెండర్లో ఆ తేదీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు గన్నేరువరం గాలిలో భక్తి పారవశ్యం, హిందూ ధర్మ జైత్రయాత్ర ప్రతిధ్వనించబోతుంది. రెండు ఖండాల ఐక్యత ఒకే లక్ష్యం. గన్నేరువరం మండలంలోని గన్నేరువరం ఖండం మరియు జంగంపల్లి ఖండం ఈ రెండు సింహభాగాలు ఏకమవుతున్నాయి. ఇది కేవలం సమ్మేళనం కాదు, ధర్మ గ్లానిని ఎదిరించే ఒక మహాయజ్ఞం. వేల సంఖ్యలో హిందూ బంధువులు, ధర్మ రక్షకులు ఒకతాటిపైకి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పబోతున్నారు. ఈ భారీ సమ్మేళనం ఎందుకు సెన్సేషన్? ఐక్యతకు ప్రతీక. గన్నేరువరం జంగపల్లి ఖండాల సమన్వయంతో మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద జన సందోహం కదలబోతుంది. जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय। ధర్మ రక్షణ సెగ కుల మతాలకు అతీతంగా హిందువులందరూ ఒకే జెండా కింద ఒకే ఎజెండాతో ముందుకు సాగే చారిత్రాత్మక వేదిక ఇది. మహాశక్తి గర్జన మన పల్లెల్లో ధర్మ చైతన్యాన్ని రగిలించేందుకు యువత కదం తొక్కుతుంది. భగవ ధ్వజాల నీడలో గన్నేరువరం వీధులన్నీ కాషాయమయం కాబోతున్నాయి. కార్యక్రమం హిందూ భారీ సమ్మేళనం తేదీ 19/4/2026. గన్నేరువరం మండలం భాగస్వామ్య ఖండాలు గన్నేరువరం ఖండం, జంగపల్లి ఖండం కదలిరండి. ధర్మ రక్షకులారా, ఓ హిందూ సోదరుడా, ఓ వినికిని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఏ పూర్వీకులు అందించిన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత నీదే. ఇంట్లో కూర్చుని చూసే సమయం కాదు, వీధుల్లోకి వచ్చి మన బలాన్ని చాటే సమయం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం మన గర్వం. ఈ ఏప్రిల్ 19న గన్నేరువరం మండలం జన సముద్రంలా మారాలి. ప్రతి అడుగు ధర్మం వైపు, ప్రతి గొంతు హిందూ రాష్ట్రం వైపు. ఈ మహా సమ్మేళనానికి మీరు సిద్ధమా? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.